ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు గుంటూరులో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ మేరకు నగరంలోని బృందావన గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుండే కుటుంబ సమేతంగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఉత్తర ద్వారం నుండి శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనంతో భక్తులు తరించారు. దైవ దర్శనం గావించిన భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ముక్కోటి ఏకాదశి నాడు దైవ దర్శనం చేసుకున్న భక్తులకు సకల శుభాలు కలుగుతాయని ఈ సందర్భంగా పండితులు తెలిపారు. ముక్కోటి ఏకాదశి వేడుకలకు హాజరైన భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని ఆలయ కమిటీ ప్రతినిధులు చెప్పారు. ఓం నమో వెంకటేశాయ కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. గుంటూరు తిరుపతిగా ప్రసిద్ధిగాంచినటువంటి బృందావన గార్డెన్స్ 5వ లైన్ అన్నమయ్య వీధిలో వెంచేసి ఉన్న శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని స్వామివారికి విశేషమైనటువంటి సేవా కైంకర్యాలన్నీ కూడా తెల్లవారుజాము నుంచి ప్రారంభమైనాయి. తెల్లవారుజాము 4 గంటల నుంచి భక్తులందరూ కూడా బారులు తీరి ఉన్నారు. వేలాదిగా భక్తులందరూ కూడా స్వామిని దర్శిస్తూ ఉన్నారు. కాబట్టి వైకుంఠ ద్వారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని ఈ వారు సేవించినట్లయితే జన్మరాహిత్యం మరలా పునర్జన్మ ఉండదు. కాబట్టి ముక్కోటి దేవతలు కూడా వైకుంఠంలో విష్ణుమూర్తిని దర్శించడం కోసం ఉత్తర ద్వారంలో వైకుంఠ ద్వారంలో వేంచేసి ఉంటారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క సవధాన్ని